చెప్పారు కదా మన అష్టాచక్ర నవద్వార దేవానాం ఓర అయోధ్య తస్యాం హిరణ్య కోశ స్వర్గో జ్యోతిషాం. చక్రాలంటే మనం ఏమనుకుంటాం, బండి ఉండే చక్రాలు అనుకుంటాం. కాదు. ఏంటి చక్రాలు చెప్పండి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఇవి చక్రాలు. ఏం చక్రాలు ఇవి? నీ శీలత మీద ఆధారపడ్డ చక్రాలు. చక్రాలంటే ఇక్కడేం చక్రాలు ఉండవు. దయానందులు హరపికరి శవాలను పట్టుకుని కోసి ఎక్కడ చక్రాలు ఉంటాయని కోసి చూశాడు పాపం. ఆయన చక్రాలు లేకపోతే ఏమీ లేవు అక్కడ. చక్రాలనేవి వీళ్ళు చెబుతారు. కాకపోతే ఏంటంటే మనస్సుని ఒక చోట కేంద్రీకరింపజేయడానికి ప్రాణశక్తి ఎక్కడ ఎక్కువగా ఉండి మనకు అనుకూలిస్తుందో అక్కడి నుంచి మొదలు పెట్టమన్నాడు. నాభి చక్రే, హృదయ పుండరీకే, ఇట్ట వరుసనాయి. మూర్ధ జ్యోతి, నాసికాగ్రే, ఇవన్నీ చెప్పాడు స్థానాలు. అసలు ఎందుకండి నాభి కంఠంగాని పెట్టండి, మీకు అద్భుతం. కంఠంలో పెట్టారనుకోండి సహస్రానికి ఎంత తగ్గింది. అందుకనే స్వహ పునాదు కంటే, స్వహ పునాదు కంటే. స్వహ అంటే ఆనందం. భూద్భువ స్వహ సచ్చిత్తు ఆనందం. ఆనందం ఎక్కడుంది? ఇక్కడి నుంచి ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి ఇటు చెప్పారు అనుకోండి, ఎందుకు చెప్పేది కదా, ఆనందమే ఆనందం, వర్షమే వర్షం. స్వాదిష్టం అధిష్టయ అపస్వ సోమ ధారయ ఇంద్రాయ పాతవేశ్వర సుత. ఒక ధార వస్తుంది. సహస్రధారే వితతే పవిత్రే ఆవాచం కవయో మనీషిణః రుద్రాస ఏషాం విశిరాస అద్రువః. అందుకని ఈ సాధనాలు అన్నీ చేసుకుంటూ అంటే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ శరీరంలో ఇవన్నీ పనిచేసినప్పుడే ఇదైనా మనకు ఉపయోగపడుతుంది. అందుకని నాభి మొదలు చేయాలి. అది నాభి బ్రహ్మాండంగా ఉంటుందండి. అది నిలబడిన తర్వాత ఇక్కడ మీకు అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈ మెల్లిగా జరుపుకుని హృదయ ఇక్కడ అసలు ఇది కూడా ఒక హృదయమే, సహస్రారం కూడా ఒక హృదయం. అందుకని ఈ హృదయం నుంచి పోకుండా, ఈ హృదయానికి కింద నుంచి పోకుండా ఈ నాభి ఇక్కడి నుంచి కంఠా నుంచి సహస్రం వైపు కనుక పోయిందంటే ప్రాణం మనకు జన్మలేనండి. అందుకని యోగులు ఎటు నుంచి పంపుతారనుకునే వాళ్ళు సహస్రారం నుంచి పంపుతారు అని. మాడు అంటారు. మనం చిన్నప్పుడు మాడు కొట్టుకుంటా ఉంటాం, ఇట్లా అక్కడే మన ఆడేం చేస్తారు, ఆమం పెట్టరు. నేను ఆమం పెట్టుకుంటారు. మీరు నమ్మరు చెప్తే ఆమం నాభిలో కూడా నా ఆమం లేదు. నాభి ఎందుకంటే వేడి. ఇప్పుడు తల్లి మనల్ని ఎక్కడ పెట్టుకుందని చెప్పాను, తన ఒడిలో పెట్టుకుంది కదా. మీరు బిడ్డలు ఎక్కడ పెట్టుకుంటారు? పొచ్చి కడుపు దగ్గర పెట్టుకుంటారు, కాపాడుకుంటారు. అసలు పొచ్చి కడిపే కదండి నీకు అన్నిటికీ ఉపయోగపడేది. ఈ డొక్క ఏముందండి, ఊరికి పెరగటానికి తప్పితే ఉపయోగం లేదు. అసలు పట్ల ఇది ఐశ్వర్యమంతా, ఇది సంతాన ప్రాప్తికి, ఇది అన్ని భోగాలకి, ఇది కాదు. ఈ పట్టు ఎవరు ఆలోచించండి. అందుకే చెప్పారు స్వదేహ మరణికృతో ప్రణవం చోత్తరారని జ్ఞాన నిర్మధ్యాస్దేవం పశ్యని మూడవత్. ఇది అరా, ఇది ఇక్కడ పెట్టండి. అరా ఒక చక్కని పెట్టండి, పైన ఇంకో చెక్క పెట్టండి, దానికి మధ్యలో పెట్టండి. ఏ రుచి స్మరించాలి చెప్పండి. చెప్పారు కదా జమ్మికట్టలని, మన ప్రణవ్ కుమార్ గారు చెప్పారు కదా, జమ్మికట్ట ఎక్కువ చెప్పండి అయ్యా. ఇదేం పుడతాయి ఇక్కడి నుంచి, అనేక లక్ష్మణులు పుడతాయి.
అందుకని దీనికి ఇప్పుడు మనకి సింపుల్గా ఏంటంటే మనం చక్కగా నీళ్ళు తాగడం, కపాలభాతి చేయండి. ఎక్కువగా దీనికి ఈ అనేక దుర్లక్షణాలన్నీ పోతాయి. నాభి నుంచి రోజు కొంచెం సేపు భూ భువ స్వహ మహః జనః తపః సత్యం. ఎన్ని అక్షరాలు? 7 అక్షరాలు. వీటిని ఏమంటారు? వ్యాకృతులు. సప్త వ్యాకృతులు అంటారు. భూహు భువః స్వహని అది. వీటిని ఏమంటారు? మహావ్యాకృతులు అంటారు. భూహు భువః స్వహ మహావ్యాకృతులు అంటారు. ఏమో సప్త వ్యాకృతులు అంటారు. 7 వ్యాకృతులు కదా, 7 వ్యాకృతుల్ని 7 సార్లు చేయండి. నాభిని శుద్ధి చేయాలంటే ఏంటంటే మలమూత్రాలు శుభ్రంగా వెళ్ళిపోవాలి. చూసుకోండి, మలమూత్రాలు శుభ్రంగా వెళ్ళిపోవాలి. మలమూత్రాలు శుభ్రంగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి మనం? తెల్లవారుజామున లేచి సూర్యుడు రాకముందే ఇవన్నీ వదిలించుకోవాలి. ఈ వదిలించుకోవాలంటే దానికి ముందు మనం కనీసం 1 గంటన్నర 2 గంటల ముందు లేవాలి. కనీసం 4 వేసుకోండి. లేదనుకుంటే నేను మళ్ళీ మిమ్మల్ని బాధపడటం కాస్త మానేస్తాను. 5 అనుకోండి. పోనీ ఏం చేస్తాం? మేమే దిగదారిపోతున్నాం, కిందకి దిగుతున్నాం మీకోసం. మరి 3 అంటే 4 అంటే లేకపోదు కదా. అందుకని 5 మేమే దిగుతున్నాం. ఏం చేస్తాం? మేమేమో 2 3 యోగులంతా 2 తెలుస్తారు. యోగులు ఎన్నింటికి తెలుస్తారు? బ్రాహ్మ ముహూర్తం ఎప్పటి నుంచి? 2కి తెలియదు. తొలిపోలి కూర్చుంటారు. ఇట్లా చూస్తే అసలు అది చేయాల్సింది. ఆ నీరు తాగిన తర్వాత ఎన్ని నీళ్ళు తాగాలి అనేది కనీసం మనం చూసుకుంటే 8 దోషులు. అది కూడా చెప్పారు. ఋషి చెప్పారు. అంబసః ప్రసృతి రష్టౌ రఘువనా రవా బలుదితే వివేతో వాత పిత్త కఫ జిత్వా జీవేత్ వర్ష శతం సుఖీ. తల్లులు మీ చెయ్యండి, మీ పిల్లల చేత చేయించండి. పిల్లలు అల్లర్లు మానిపోతాయి, నిదానంగా వస్తారు. ఎన్నెన్నో మీకు పిల్లలు మా మాట వింటలేదు, ఇవన్నీ వదిలేయండి. అది ఎందుకంటే ప్రాణశక్తి వేగం. ఆ వేగాన్ని ఆపేది మళ్ళీ ఈ నారాయణుడే. విష్ణువు వేగాన్ని ఆపేది మళ్ళీ నారాయణుడు. అందుకని నీరు తీసుకుని 1 గంట దగ్గర నుంచి అటు ఇటు తిరగండి. తర్వాత మొదలు పెట్టండి. మీకు తెలుసు కదా, కపాలభాతి అందరూ చేస్తారు కదా. చేస్తారా? చేసేవాళ్ళు చేయాలండి. పర్వాలేదు, మీ అందరికీ ధన్యవాదాలు. తగ్గిన వాడు కూడా చేయండి. అయ్యా మా అయ్యగారు, మా తల్లులారా, తగ్గిన వాడు మీరు కూడా చేయండి. చేసి చూడండి. మీరు చూసిన తర్వాత ఈ మాటలు తప్పైతే అప్పుడు నన్ను అడగండి. మరి లేకపోతే ఎట్లాగండి? కనీసం మరి దేవుడు కావాలని ఊరికే ఇది చేసుకుంటే ఎక్కడి నుంచి వస్తారండి? దానికి చెప్పినట్టు ఆయన చెప్పినట్టు చెయ్యాలి కదా. ఆయన నీకు తెల్లవారుజామునైతే నువ్వు ఎక్కువసేపు చదవాల్సిన పని లేదు, ఎక్కువసేపు నన్ను గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు. కొద్దిసేపు ఆలోచిస్తే చాలు. పగలంతానేమో నేను ప్రతి పనిలోనూ నేనున్నాను. నువ్వు పొలం దున్నుతుంటే నేనున్నాను కదా, నాది కదా భూమి, నేను నీకు ఇచ్చాను కదా. అది నువ్వు దున్నుతున్నావు కదా, అంటే నాకు సేవ చేస్తున్నావు కదరా నువ్వు అని నాగలు పట్టుకున్నప్పుడు ఒక్కసారి అట్లా అనుకోనన్నా. అట్లా చెడ్డు పట్టుకుని వంట దాంట్లోకి వెళ్ళేటప్పుడు మీరు కూడా చెడ్డు ఉట్టుకుంటా అనుకోండి. ఈ చెడ్డు నువ్వు ఇప్పుడు నేను కూడా అనుకుంటాను, నా కథ చేతిలో ఉంటుంది. ఆత్మారంభం నా తీవ్రయ ఆత్మారంభం ఇదేనండి. చేతికర కూడా ఉంది అందులో వేదం. ఆత్మారంభం నా తీవ్రయ ఆరంభ శవసస్పతే అని ఒక వేద మంత్రంలో నేను నీ చేతి కర్రను అంటున్నాడు. ఎవరు? భగవంతుడమ్మా. నేను అందుకే నా కర్రను కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే ఎక్కడ పెట్టు, వృధాగా పెట్టు, జాగ్రత్తగా నాతో పాటు ఉంచుకుంటు. ఏమమ్మా అసలు ఏ విషయం చెప్పలేదు చెప్పమనండి ఒక్కడి.
మేము కనిపెట్టాం, ముసలోళ్ళైతే కర్ర పట్టుకోమని మేము చెప్పాం అని డాక్టర్లు చెప్పుకుంటారు. ఏమి కాదు, అసలు భగవంతుడే చెప్పాడు. మన అవసరాలన్నీ తెలుసు వాడికి, ఎక్కడ ఏం చేయాలో అవన్నీ తెలుసు వాడికి. అందుకని మీరు చక్కగా నారాయణ సేవ ముందు చెయ్యండి. చక్కగా నీళ్లు చప్పడిస్తూ 8 దోశలు చక్కగా తీసుకోండి. మీరు 1 సంవత్సరం చేసి చూడండి. మీకు పరమాత్మ యందు కనుక ఆసక్తి కలగకపోతే నన్ను అడగండి. మళ్ళీ వస్తే నేను ఖచ్చితంగా చెబుతున్నాను, నన్ను అడగండి. మీకు అనేక సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. సంతానం లేకపోతే సంతానం కూడా కలుగుతుంది. నేత్ర దృష్టి తక్కువ ఉంటే దృష్టిని పెంచుతుంది. సౌందర్య సాధనాలు అవసరంగా నీ శరీరంలో బాడీలో ఎక్కడ ఏమేమో తక్కువ ఉన్నా ఫుల్గా చక్కగా నీ బాడీకి తగ్గట్టు రాకపోతే నన్ను అడగండి అని చెబుతున్నా. ఇది నేను ప్రాక్టికల్గా చెప్పి అనేక మంది చేస్తే వాళ్ళు నన్ను మొదట్లో నేను ప్రచారంలోకి వచ్చినప్పుడు ఫోన్లు చేసి, అయ్యా గురుగారు నేను నల్లగాను ఎండిపోయినట్టుండేవాడిని, ఇప్పుడు చాలా తేటగా ఉన్నానంటున్నారయ్యా, సరిపోవాలని ఉన్నానంటున్నాడు, అది పొలలాగా ఎట్టేట్టుండి ఏలాడేవాడిని అని చెప్పి నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజము. అలాగే ముత్యాలు రావు, అనేక దోషాలు అవన్నీ పోతాయండి. మీరు అసలు ఒక్కసారి నారాయణ నారాయణ అంటూ చేసుకోండి అయ్యా. దయచేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. నారాయణ నారాయణ అంటూ స్నానం చేయండి అయ్యా. ఏమి హాయిగా ఉంటుందో తెలుసా? ప్రతిదీ కూడా భగవంతుడిని తలుచుకుంటూ ఆయన చెప్పిన పనులు మనం చేసుకోండి. అలాగే ఇల్లు ఊడుస్తున్నారు, ఊడమండి. ఎవరు ఊడుస్తున్నారు? నీ తల్లిని, నీకు జన్మనిచ్చిన తల్లిని శుభ్రం చేస్తున్నావు కదా తల్లి. ఈ పుణ్యం అంతా మీరేమో బాధపడతారు. మాకు ఈ క్షణం తప్పట్లేదు, గోడవాల్సి వస్తుంది, అది చేయాల్సి వస్తుంది, ఇది చేయాల్సి వస్తుంది. మీరు ఎంత మీకు ఇట్లా ఆలోచిస్తూ వంట చేయండి. ఇక నా భర్త చిరంజీవి, మీ పిల్లలు ఆరోగ్యవంతులు, ప్రతిమలు. నేను అన్నానని కాదండి, అసలు భగవంతుని తెలుసుకోవటం అంత చీపు సౌకం పోతుంది. కాకపోతే ఈ భావం యద్భావం తత్వం అంటే ఇది. అంతేకాని మట్టి పట్టుకుని బెల్లం అంటే అవసరం. సత్యం అని ఉండాలి. ఇదేంటి సత్యం? ఆయన చెప్పిన సత్యాలు, ఇవి నేను చెప్పేది కాదు. అందుకని నా ఈ శ్వాస మీద చేస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్పారు? శ్వాస నేను, అట్లాగే నీ అన్నాన్ని అందించే జఠరాన్ని నేను, ప్రతిదీ నేను. గుర్తుపెట్టుకోండి. నా శక్తులు నీ శరీరంలో ఈ ప్రకృతి ధర్మాల ప్రకారంగా నేను నీకు ఈ శరీరంలో అన్ని ఇచ్చి ఉంటున్నాను. అవన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. పనిచేసే వాటిని నువ్వు ఒకసారి నమస్కారం చేసుకోవడం చేతగారు, ధన్యవాదాలు తెలియదు చాలు. థ్యాంక్స్ నాయనా అని కొన్ని ఇంగ్లీష్లో ఇంత అసలు మనకి ఏం తెలుసు. ఏది అలవాటు ఉంటే తెలియదు. రాముడు కృష్ణుడు ఏం చేశారు? వీళ్ళు ఇదే చేసింది. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ దుష్ట ప్రకృతి మేవచ అనురక్తం స్థిరారంభం లఘమిత్రం ప్రశిక్షితే. మీరు ఎవరితో స్నేహం చేయాలని చెప్పారు. ధర్మాత్ముడు ఎవరైతే ఉంటారో వాటితో చెయ్యండి. తర్వాత రెండవది చాలా ముఖ్యమైనది, మహాపాపం చేయకపోతే అదేంటంటే కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేయటం. మనకి ఎవడో ఉపకారం చేశాడో వాడికి తిరిగి కృతజ్ఞత తెలియజేయడం. ఇది చెయ్యని వాడికి అంత వచ్చిన పాపం అట్లా చెప్పడానికి వీడు అంత పాపం. అందుకని ఆ పాపాలన్నీ రాకుండా రాముడు బయటపడ్డాడు, కృష్ణుడు బయటపడ్డాడు. మనమేమనుకుంటాం? రాముడు మా ఇంట్లో పట్టుకోడు, కృష్ణుడు మా ఇంట్లో పట్టుకోడు, కానీ కావాలి. అది మన లైఫ్ ఏంటి? కష్టం అంటే భయం. కష్టం అంటే భయం. మనకి కష్టం అంటే భయం. అవునా కాదా? ఇంకా మీరు ధైర్యవంతులు ఎట్లా అవుతారు? ధైర్యమదాపి క్షమ సదస్య వాక్పతుత ఇది విక్రమ చాతుర్య వ్యసనం సుతో
ప్రకృతి సిద్ధమిదం మహాత్ములు కావాలంటే మొదటి ధర్మం ఇది. ధైర్యం ఎవరికి వస్తుంది? సత్యవంతుడికి, ధర్మవంతుడికి. ధర్మాత్ముడు పడతాడు. ఇట్లా తగ్గిన వాళ్ళంతా తలవచ్చుకుని బతకాలి. ఎవరైనా ఏందో వాళ్ళు ఏమడుగుతారు, ఏందో ఇట్టారు. ఇది ఎందుకు మనకి బతుకు? బతకానికి తలకాయ ఉంచుకుని బతికే ఆ బతుకు అవసరం అవుతుందా మనకి? అందుకని రెండు గుర్తుపెట్టుకోండి. ప్రాణాయామం అనేది ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్. ఇది కూడా సూత్రమే. అందులో చివరికి ఏం చెప్పాడు? ప్రాణాయామం ఏ దోషాన్ని దోషాలని పోగొడుతుంది, ధారణాభ్యర్థకి విషం ఆపాల కూడా పోగొడుతుంది, ప్రత్యాహార ధారణ ప్రత్యాహార ప్రాణాయామై గ్రహే దోషం ధారణాభ్యర్థకి విషం ప్రత్యాహారేణ సంసర్గ. మనసు ఏకాగ్రం ఏమీ ఆలోచించమంటున్నాడు ఇక్కడికి వచ్చినప్పటికీ. ప్రత్యాహారాన్ని సంసర్గాత్ ధ్యానేనా అనీశ్వరాన్. అనీశ్వరాన్ అంటే ఏంటి? ఈశ్వరాన్ అల్లా. ఏమన్నాడు? అనీశ్వరుడు అన్నాడు. అనీశ్వరుడు కాని పదార్థాలు ఏమున్నాయి? ఈశ్వరుడు కాని పదార్థాలు ప్రకృతి ఒకటేనా ఉంది? జీవుడు నీవులేవా? అయితే రెండింటి గురించి ఉంటే ఆలోచించు. నీ సంగతి నువ్వు అంతే అంటారు. నీ సంగతి నువ్వు ఆలోచించుకో. ఎవరి సంగతి నీకెదురా? అసలు వాడు నేనేమన్నా రమ్మంటున్నా, నీకేమైనా పిలుస్తున్నాడా? నీకేం అవసరం? వాడి దగ్గర ఏదో రసం ఉందంటున్నాడు. ఆ రసం పొందడానికి మీరు వెళ్తున్నారు. ప్రయాణం చేయండి. నీ దగ్గర రసం ఉంది. ఆ రసంతో ఆ రసం నింపు. ఆ రసాన్ని జోరు చెయ్యి. వాడు ప్రేమ స్వరూపుడు. నీ దగ్గర ప్రేమ స్వరూపం లేదుగా ఒక్కొక్క చూసుకుంటాం. నీ దగ్గర ప్రేమ లేదు, దయ లేదు, దాక్షిణ్యాలు లేవు, కరుణ లేదు, ఏమీ లేదు. కానీ అన్నీ కూడా బాగు కావాలి. ఎంత దొరుకుతాయండి? ఇంకా ఇంతకన్నా అరాచకంగా ఉందండి మనుషుల్లో. నీలో ఉండకూడదు, కానీ వాళ్ళలో ఉండదు కావాలి. నువ్వు ఆడి పొందాలంటే వాడి స్థాయి అది తీసుకుని వెళ్ళాలి కదా. వాడి స్థాయికి వెళ్ళాలంటే నీ శక్తి అనుసారంగా నీ స్థాయిని పెంచుకోవాలి కదా. నువ్వు పెంచుకోవట్లేదు. వాడు పూర్ణ జ్ఞాని, నువ్వు అల్పజ్ఞానివి. నీ జ్ఞానం పెంచుకోవాలా లేదా? విద్యాశక్తులలో ఎందుకు పంపుతున్నారు? అది బాగానే ఉంది. వాడు చదువుకోకుండా వచ్చి వినాయకుడికి ఈ పొట్ట కోసం చెప్పబడేదానికి వ్యవహారం లేదు. చెయ్యొద్దని నేను అన్నాను. అది చాలా అవసరం. భోజనం అనేది మనం ఒకళ్ళని దేని ఎప్పుడు అడగకూడదు. ఒకటి పెట్టే స్థితిలో ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎప్పుడు మన చేతి పైన ఉండాలి. చెరుకు దగ్గర ఉంచుకోకూడదు. సమర్థులు కావాలి మనం అన్నింటిలో. అందుకని దేనికి లేదు అనేటువంటి వ్యవహారం మన దగ్గర ఉండకూడదు. అన్నింటిలోనూ పరిపుష్టిత సంపాదించాలి. అందుకని శరీరం ముసలి అయినా కూడా ఏలాడుతూ ఉంది. ఒరే నాయన, నేను ఎన్నారో ఉన్నట్లా, నేను ముసలిదాన్ని అయిపోయాను, ఇష్టా అని అంటానేమో. ఏం పర్వాలేదులే, ఇంకా నేను కొన్నాళ్ళు ఉంటానులే అని ఈ కర్ర పట్టుకుని వాడు ఊతం ఇచ్చినా కూడా ఆ ఊతం పట్టుకున్న కర్రతో కూడా తిరుగుతూనే ఉంటాడు. ఇంకా ఉందిలే, క్షణాలు ఉంటాలి, ఏదో వస్తుంది, పోతాడు, అప్పుడు ఎడుతాడు. యావత్ స్వస్థమిదం శరీరమరుజం యావచ్చదూరే జరం యావచ్చేంద్రియ శక్తి ప్రతిహత యావత్ క్షయో నాయుషత ఆత్మశ్రేయసి తావదేవ విదుష కార్యప్రయత్నో మహాన్ సందీప్తే భవనేతు కూపఖననం ప్రత్యుద్యమహీదృశః. విడుదల పెడుతుంది. ఆడతావా, బావి తీస్తావా? విడుదల పడుతుంటే బావి తీయడానికి చూస్తావా, ఉండనేళ్ళతో ఆడటానికి చూస్తావా? అసలు ఇది మన పరిస్థితి. మనం ఎంత తెలియగలవాళ్ళం అయ్యామంటే ఈ తెలియగలవాలి. ఇల్లు ఎడబడుతుందంటే నువ్వు బయట రెడ్డి అనే పరిస్థితికి వచ్చాము కదా. అది తప్పు కదా. అందుకని ఎప్పుడైనా పంప తగలబడుతుంది కదా, ఇది తెలుసు కదా అందరికీ. ఈ కొంప ఎప్పుడైనా తగలబడేది అని తెలుసు కదా.
మరి బాగా ముందుగా తీసి పెట్టుకోవద్దా? అందుకని అంటే కోపం ఘనన్యప. మనం ఏమనుకుంటాం బయట తీసేవాడిని చూసి అక్కడ వచ్చి ఇంత బట్టి వేసుకుంటున్నారు, పాడు వేసుకుంటున్నారు, ఏమి రాయో బాగా నీ మని ఇచ్చావు, నువ్వు డబ్బులు ఎత్తున్నావు, వాడిని ఎత్తున్నాడు, వాడి మీద బట్టి పడుతుంది అని. నీళ్ళు పడిన తర్వాత వాడు ఏం చేస్తాడు? చక్కగా స్నానం చేసి విశుద్ధంగా బయటకు వస్తున్నాడు. అందుకేమో పైన అక్కడికి వస్తున్నాడు. ఎవడు గొప్పవాడు? బాగా తీసేవాడు గొప్పవాడు. నేను బయట కొట్టుని కూర్చున్నానని నువ్వు అనుకుంటున్నావు, వాడు మొత్తం శుద్ధి అయ్యి బయటకు వస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఇట్లాంటివన్నీ నీతి శ్లోకాలు. ఎందుకంటే మన యొక్క ధర్మాన్ని, మన యొక్క ఆలోచనని, మన యొక్క ప్రయాణానికి ఇవన్నీ సుగమం చేయడానికి మనకు ఒక మార్గాన్ని ఇచ్చారు. అందుకని ఈ శరీరం కూడా అంత గోల చేస్తుంది రోజు. అరే దగ్గరికి వస్తుందిరా, నాకు నువ్వేంటిరా, ఇంకా ఎగవరా, కాసేపన్నా ఆలోచించరా. పాటలు పాడారు కదా, ఇంటికి ఎప్పుడు చేరుతునో నాకే తెలీదో. ఆయన ఎన్ని పాటలు పాడి ఆయనకి ఎంత పారవశ్యం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఆయన మనకెంతవరకు పారవశ్యం జరిగిందో మనకు తెలియదు. అందులో అర్థంగా కానీ అక్కడ రామారావు కనపడుతున్నాడు, సావిత్రి కనపడుతుంది. ఇంకెట్టా మనకి ఇందులో భావం కావాలి. కానీ సినిమాలో అయితే ఎందుకు? మనకు అందంగా అలంకారంగా పాటలు పాడితే అదేంటి, మనకు అలాంటి భావం కలగాలని అర్థంలో పెడతారు. అట్లాగే మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రాణాయామం అనేది చాలా చాలా ప్రయత్నం చేయండి. కొంచెం సేపు దాన్ని ఆడించండి, ప్రాణాన్ని ఆడించండి, ఎక్కువ తక్కువ చెయ్యండి. తర్వాత మెల్లమెల్లగా కొంచెం సేపు పీల్చుకుని అట్లా కొంచెం సేపు ఉంచండి. తర్వాత మెల్లగా వదలండి. వదిలిన తర్వాత కాసేపు అట్లా ఉంచండి. మళ్ళా మెల్లగా పీల్చుకోండి. మళ్ళా ఒకసారి కొంచెం సేపు అట్లా ఉండి మెల్లిగా చెయ్యండి. ఎక్కువ వద్దు, ఆయాసపడద్దు. మరీ ఉష్ణాయాసపడి మైండ్ పోగొట్టుకుని కింద పడి ఒక్కబారు ఏం చేయబోక. ఆచార్యులు అనేక మంది ఉన్నారు ఇవాళ ప్రాణాయామం చెప్పేవారు. వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా కూర్చొని ముందు మొదలు పెట్టండి. ఇంట్లోనైనా మొదలు పెట్టండి. దీనికి ఏం పెద్ద విజయం కాదని. అది తెలియకపోతే పెద్దది అనుకుంటాం, కానీ చిన్నదే, ఏం లేదు. అట్లా చేయండి. అట్లా చేసిన తర్వాత ఈ ప్రాణాయామం ఏదైతే ఉన్నదో అది నీకు కొంచెం నమ్మకం కలిగిస్తుంది. దేని మీద నమ్మకం కలిగిస్తుంది? నీలో ఆరోగ్యంలో నమ్మకం కలిగిస్తుంది. నీ మనసుని కంట్రోల్ చేయగలను అని నీ నమ్మకం కలిగిస్తుంది. అప్పుడు మొదలు పెట్టండి. దేనికి ముహూర్తం పెట్టండి? దేనికి? మనస్సు. ఆ మనస్సు అంట క్షిప్తము, మోఢము, విక్షిప్తము, ఏకాగ్రము, తర్వాత నిరుక్తము. చూడండి, అంటే ఈ శాస్త్రం అంతా తెలియకపోతే ఈశ్వరార్థం, ఈశ్వరుడు కాని విషయాలు ఉన్నాయే, వాటిని తెలుసుకోవాలంటే ఇది చాలా అవసరం. ఈ జగత్తు చాలా అవసరం. అసలు మనసు ఉందని తెలిసిన వాళ్ళు నాకు తెలిసినంతవరకు తక్కువ. మనసు ఉందని తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అది అసలు ఆ వేగం ఎంత వేగం అంటే చెప్పడానికి వీలైనంత వేగం ఉంటుంది దాన్ని. ఏ శక్తితో? అది ఏ శక్తితో? విష్ణు శక్తి, ప్రాణశక్తితో దాని వేగాన్ని ఎంతంటే లెక్కకేయడానికి వీలైనంత వేగం దాన్ని సంపాదిస్తుంది. అంత వేగం కలిగిన మనస్సుని ఎట్లా కంట్రోల్ చేయాలంటే చెప్పాను కదా, ఈ రెండింటికి బంధం ఉంది. దేనికి? ఈ ప్రాణానికి, మనస్సు. అందుకనే సూత్రం పతంజలి గారు చెప్పారు, ప్రాణబంధనం మనః. ఈ ప్రాణంతో మనస్సుని బంధించవచ్చు అన్నారు. బంధించడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈలోపు ఏం బయలుదేరుతున్నాయి దానికి? దాంట్లో మూషికాలు, ఎలుకలు బయలుదేరినాయండి. ఎలుకలు ఏం బయలుదేరి? వీడు ప్రయత్నం చేసుకుంటున్నాడు పాపం.
ఎలుకలు బయలుదేరి ఇంకా కొత్తగా ఎలుకలు బయలుదేరి ఎలుకలకి ఏమి ఇష్టం? ఎలుకలకి ఏమి ఇష్టం? ఇక్కడ పద్మశాలి లేరా? ఎవరైనా పద్మశాలీలు ఉన్నారా? ఎలుకలకి ఏమి ఇష్టం? బట్టలు. బట్టలు. ఆయన దగ్గరికి వచ్చారు కానీ బట్టలు కాదు, నూలు. నూలు. అమ్మాయి చెప్పింది నూలు. నూలుకి ఏం పెడతారు మీరు? గంజి. అది రండి నా స్వామి రంగ, అదిలా తెలియగలాడంటే ఏంటి? నూలుకి ఏం చేస్తారు? గంజి పెడతారు. మూషోన శిష్యాగతంతి మాధ్యక స్తోతారం శతక్రతో ఇది బయలుదేరి దానికి ఏమి ఇష్టం అంటే చెప్పాను గంజిలని. ఆ గంజి ఎక్కడుంది దీనికి? గంజి ఎక్కడుంది? ఆ మూషికానికి మనలో ఎక్కడుందండి అంటే మనసు గంజి అంట. మూషంలో శిష్యం అంటే మగవాడి అంగం, అందులో నుంచి గంజి వస్తుంది. గంజి లాంటి ఒక ద్రవం వస్తుంది, అందుకని దానికి శిష్యం అని పేరు. గంజి వస్తుంది, ఆ గంజి అంటే ఇష్టం. దాంతో నేను బలపడేసట్లేదు ఒకరు చూస్తాను. అందుకని బ్రహ్మచర్యం కాపాడుకున్న వాళ్ళకి ఏది బలంగా ఉంటుంది? ఏది బలంగా ఉంటుంది? మనస్సు దృఢంగా ఉంటుంది వాళ్ళకి. అందుకని బ్రహ్మచర్యం పాటిస్తారు వాళ్ళు. ఇది పగొట్టుకున్నాడే అలాంటిలో తిరుగుతాడు. అందుకని ఆ గంజి యొక్క నిర్మాణంతో, బ్రహ్మచర్య మహిమతో దానికి శక్తి పటిష్టం ఉంటుంది. ఇక అక్కడికి చేరతాయి ఈ ఎలుకలన్నీ. ఎలుకలంటే ఏంటి? ఎలుకలు ఉంటాయి మనలో. ఏమన్నాయి మరి ఎలుకలంటే ఏంటి? దగ్గరికి వచ్చారు మీరా? కానీ ఎలుకలంటే ఏంటి? కోరిక. కోరికలనే మూషికాలు చుట్టుముట్టేసి దాన్ని ఏం చేస్తాయి? చిత్తము చేస్తుంది. దాన్ని మన వైపుకి మనకు కావాల్సిన విధంగా వాడుకోగలుగుతారా? చిత్రం చేసేస్తాం. దానికి భలే ఇష్టం. వాటికి ఆ ఎలుకలకి ఇదంటే మహా ఇష్టం. అందుకని దాన్ని పట్టుకుని వాటికి కావాల్సిన విధంగా వాటిని తారాస్థాయికి లేదు. అందుకని మొన్నదాకా చాలా కోరికలు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఒక్కసారి వెళ్ళిపోతాడో తెలియదు, ఆకాశానికి వెళ్ళిపోతాడు. అంతరాన్ని అంతండి మూషంలో శిక్షణ వెదంతి మాత్రిక స్తోతారం శతకలతో వందల వేల ఎలుకలు పొరపాటు. ఈ కోరికలైన మూషికాలు నిన్ను క్షేత్రం చేస్తున్నాయి. అందుకని ఇవన్నీ ఇట్లా చేస్తున్నాయి కదా అని అసలు ఈ కోరికలు ఎక్కడి నుంచి బయలుదేరి? ఈ కోరికలు ఎక్కడి నుంచి బయలుదేరి? అసలు కోరిక ఎక్కడ పడుతుంది? మనసులో పడుతాయా? మనలో నుంచో పడుతాయి నాయన. ఇప్పుడు చెరువులో ఒక రాయి అట్టేసావు, అలా చివరికి ఒడ్డు పోయిందాకా అలలు వస్తానే ఉంటాయి. పోయి ఒడ్డు దగ్గరగానే ఆగిపోతాయి. ఇప్పుడు నువ్వు వేసావు ఒక కొనకరాయి, అదే మనస్సు. మనస్సు అంటే ఏంటి? సంకల్ప వికల్పములు. సంకల్పము వికల్పం. సంకల్పం అనే రాయి వేశాం, తరంగం వచ్చింది, ఒడ్డు దాకా పోయిందాక వస్తానే ఉంది. అంటే గుణకరాయి వేసి నువ్వే. మా మానభావంతో మనమే, ఎవరో ఎక్కడి నుంచి రారు, మనమే ఒక గుణకరాయి వేస్తాం. ఇక ఇందులో పడిపో అదే ఒడ్డుకు పోయిందాక చేస్తాం. అట్లాగే ఎన్ని రాళ్ళు వేస్తున్నాము. సంకల్పం ఏదైనా చెయ్యాలని కోరికకి సంబంధించినటువంటి ఒక రాయని వేశాం. తర్వాత రెండో రాయి ఏంటి? వద్దు అని వేశాం. ఇదే పందానికి వద్దు వద్దు సంకల్పము వికల్పం.
అది మనస్సు స్థితి. అసలు మనస్సు యొక్క స్వభావం ఏంటంటే సంకల్ప వికల్పములు కలిగింది మనస్సు. మరి తర్వాత మనస్సు తర్వాత ఏంటి? దాని రెండో అవస్థ ఏంటి? చిత్తము. రెండోది ఏంటి? చిత్తము. చిత్తము అంటే అదే నీ కోరికను, ఈ కోరిక ఇక్కడ సంకల్పం ఉంది, వికల్పం ఉంది. ఈ రెండింటిని గురించి చిత్తను ఆలోచన చేస్తాం. ఆలోచన పనికి వస్తుంది, అది చిత్తం అంటారు. అందుకనే మనకి పతంజలి మహర్షి ఏం చెప్పాడు? యోగం అంటే చిత్తవృత్తి చెప్పాల, చిత్తవృత్తి నిరోధక యోగ. ఈ మహాచండాలపతి చిత్తం అది ఇది పొదుపు మీద ఆలోచించి హార్మోన్ పెట్టిలా కానీ వద్దామా జాదామా, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, హార్మోన్ పెట్టిలా కీ అంటాడు. అది చిత్తం. ఇక నీ చిత్తంలో ఆలోచించి పొద్దుగురు భార్యకు చెబుతాడు, 10 మంది చెబుతారులేండి. భార్యకు చెబుతాడు, తండ్రికి చెబుతాడు, వాళ్ళకి చేద్దామనుకున్నాను వీడికి ధైర్యం లేక చేద్దాం. ఎందుకంటే అంతమంది దెబ్బలు తినుంటారు, అందుకని అందరికి చెప్పుకుంటున్నప్పుడు అదే అని వీళ్ళు ఆలోచిస్తాం మొదలు పెడతారు. అంటే ఈయనకి పెట్టిన జబ్బు వాళ్ళకు కూడా పెడతారు, వాళ్ళు కూడా జబ్బులో ఆత్మను వాదిస్తారు. చివరికి అందరూ కలిసి ఒక నిర్ణయంలోకి వస్తారు. దాన్ని ఏమంటారు నిర్ణయానికి వచ్చిన దాన్ని బుద్ధి అంటారు. అందుకనే ఎవరన్నా పాపం వచ్చినప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఏమంటారు? ముందు నీకు బుద్ధి లేదు అంటారు. ఇంతమంది చిత్తాలు చేస్తారు, మనసును చేస్తారు, ఎన్నో చేస్తారు, నీకు బుద్ధి లేకుండా అంటారు. అది బుద్ధి. అందుకనే బుద్ధిపై భువనేశ్వర, బుద్ధిపై శుద్ధమగుని సస్వరూపము రుచి చూచి కృతార్థులగుదుము, శ్రద్ధతో నీ సేవలో నరిచి శాశ్వతానందము కాంతుము. బుద్ధిపై పొరదీయరా. ఏముంది బుద్ధిపై పొర? అజ్ఞానం. బుద్ధి మీద ఏం బాగుంది? ఏం మురికుంది? మనం ఎవరోళ్ళో ఉన్నాం? అది మర్చిపోతున్నారు. ఎవరోళ్ళో ఉన్నాం? తల్లి వాళ్ళో ఉన్నాం కదా. తల్లి ఎవరో చెప్పుకున్నాం. ఆ తల్లి ఎవరు? ప్రకృతి కదా. ప్రకృతిలో ఏముంది? బుద్ధి ఉందా? ఏముంది? అజ్ఞానం ఉంది. అజ్ఞానమైన పోరా అక్కడ కూడా తగులుకుంది. అది ఎంతసేపు జీవుణ్ణి తన వైపుకు తిప్పుకుని తన ఆదరణలో తన మాటని నేర్చేట్టు చేసుకోవడానికి ఇది ప్రయత్నం చేస్తాడు. ఇది తెలుసుకున్నటువంటి విజ్ఞుడు అభివృద్ధి కలిగడానికి ఏం చేస్తాడు? దీని నుంచి ఎటు తప్పుకోవాలా, ఈ తల్లి మాయలో నుంచి, ఈ ప్రేమ నుంచి నేను ఎటు తప్పుకోవాలా, ఆ ప్రేమ ఇట్లా అట్లా మూడు ఇటు పోవాలా అటు పోవాలా అని నానా అవస్థలు పడ్డాడు. అదే పరమాత్మ వైపు తిరిగితేనేమో వాడు మహాపురుషుడు, వీటి వైపు తిరిగితేనేమో ఐశ్వర్యవంతుడు అవుతున్నాడు. భౌతిక ఐశ్వర్యాలకు సంబంధించిన వాడు. అది కూడా అవసరమే, అది కాదని చెప్పకూడదండు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తల్లిని ద్వేషించకూడదు. మళ్ళీ ఆమె లాలించుకుంటూనే ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఐశ్వర్యము, ఆరోగ్యము దేని వల్ల వస్తాయి? మనకి ప్రకృతి వల్లే వస్తాయి. అందుకని దాన్ని మనం చేదరించుకోకూడదు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అమ్మ 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 అని ఉద్యోగించుకుంటూ ఏం చేయాలి? మనం దాని పనులు దాన్ని చేసుకుంటూ అమ్మ నీకేం కావాలి, ఇంతే కదా, నేను చేస్తానని చెప్పి యోగము ఇవన్నీ చేసేసి దానికి కావాల్సిన దానికి కట్టి పెట్టేసి మనం మెల్లిగా దానికి తెలియకుండా పోవాలి. ఎందుకంటే దానికి తెలియకుండా పోవడం చేయక మనకి. ఎందుకంటే దానికి అజ్ఞానం ఉంది కాబట్టి దానికి అడుగు మొత్తం చేస్తాం మనం తొందరగానే.
భగవంతుడి కళ్ళు అంటే మొయ్యలేము. ఎందుకని భగవంతుడి కళ్ళు మొయ్యలేము? వాడికి అంత కళ్ళేగా, ప్రపంచం అంతా కళ్ళేగా. కోటాను కోట్ల భూమి ఉన్పర్ అసంఖ్య ప్రాణి జగదీశ ఆత్మ నంబర్ మా కౌన్ సాగినావు. నేను ఎవరిని? కోటాను కోట్ల భూమిలో నా భూమి ఎంత, నా భూమిలో నా ఊరు ఎంత, నా ఊరిలో నా ఇల్లు ఎంత, నా ఇంట్లో నేనెంత. ఒక బచ్చా గారి ఆ బచ్చా గారి కోసం వాడు దిగొచ్చాడంట. మరి అవతారం అంట. అవతారం ఎక్కారు, ఈ ఇటుక పడేశారు జనాన్ని. ఇక దేవుడి యొక్క స్థితిని దిగజార్చి ఒక చేతగాని వెదవుతుంది కట్టేశారు. వాడు సృష్టిస్తే వచ్చాడు ఎవడన్నా. వాళ్ళు ఒక నరం పనిచేసుకుంటుంటే పాయగా మొత్తం అన్నీ పడిపోతాయి. పక్కకి తిరగాలి కదా, ఇందులో ఏం పని చేయకపోయినట్టు తిరగాలి కదా. వాడు బాణం పట్టుకోలేదు, యుద్ధం చేయలేదు, ఇది మీద వాడు వెళ్ళిపోదు. వాడి శిక్ష దానికోసం మీరు తిరిగి రావాలి. అదేమంటే అందరూ చెబుతారు యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సుజామ్యహం అని ఈ శ్లోకం చెబుతారు. ఏమనుంది అంత శ్లోకంలో? ఏమనుంది? ధర్మానికి హాని కలిగితే నేను వచ్చి వాళ్ళని సంహరిస్తాను అన్నాడు. ఎవరు? గాంధీ గారు ఏమన్నాడు? నేను గాంధీ గారు ఏమన్నాడు అంటే హరిజనుల పంపుల పుట్టి వాళ్ళని ఉద్ధరిస్తాను అన్నాడు. మహాపురుషులు మహానుభావులు ఏమన్నారు? భారతదేశంలోనే పుట్టి మళ్ళీ నేను ఇక్కడే ఉండి ఒక ఋషి పుట్టి మళ్ళీ ఇక్కడ తరిస్తాను. భద్రం ఇచ్చంత ఋషయ స్వర్విద తపో దీక్షామపు నిషేధురగ్రే తత రాష్ట్రం బలమోజ జాతం తదస్మై దేవ ఉపసన్నమంతు. ఈ భారతదేశంలో వలయాలు ఉన్నాయి, రక్షణ వలయాలు ఉన్నాయి. ఎవరేసారు ఆ రక్షణ వలయాలు? తపస్సు చేసిన ఋషులు. ఆ ఏడుకొండ అనేది ఏమున్నాయి? వలయాలు ఉన్నాయి. అక్కడ తపస్సు చేసిన ఋషులు వలయాలు వేశారు. ఆ వలయాలకు వెళ్తున్నారు జనం. ఎవరి కోసం? నా కోసం, నీ కోసం కాదు, వాళ్ళ కోసం వెళ్తున్నారు. అది ఋషులు మునులు తపస్సు చేసిన ప్రాంతాలు. అందుకని మనం వెళ్ళటం తప్పు కాదు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళే చెబుతున్నారు. మనం మీరు విన్నాక యోగశాస్త్రం చెప్పారు వాళ్ళు కూడా. ఆయన ఎవరో శాస్త్రి గారు ఎవరో మొత్తానికి చెప్పారు. ఆ చెప్పిన ఆయన ఏం చెప్పాడు? ఎవరు భగవంతుడు చెప్పాడు? క్లేశ కర్మ విపాకాశే అపరాంశ పురుష విశేష ఈశ్వర అన్నాడు. ఎవరికైతే దుఃఖాలు ఉండవో, సుఖాలు ఉండవో, ఏ రకమైనటువంటి ఈ ప్రాకృతికి సంబంధించినటువంటి రసజ్ఞలు పడడో వాడు దేవుడు అన్నాడు. అందుకనే మనకి చెప్పాడు శంకరాచార్యుడు, అతను లోక దర్శనానుసారైన కించిత్ కరణేనాయతనం కాయన కల్పేతాం. ఏమయ్యా, కుమ్మరవాడు కొండలు చేస్తున్నాడు కదంటయ్యా, అట్లాగే భగవంతుడు కూడా వచ్చి ఇట్లా చేస్తే వచ్చే నష్టం ఏంటి అన్నాడు అని ప్రశ్న వేసుకున్నాడు ఆయన. అట్లాగే భగవంతుడు కూడా పుట్టి వచ్చి రక్షించడానికి వచ్చే నష్టం ఏంటి అని అడిగాడు అని ఆయనే ప్రశ్న వేసి దానికి సమాధానం కూడా ఆయన చెప్పారు. అతను లోక దర్శనానుసారాన్ని కించిత్కరమైన కాయని కల్పేద్దాం. ఒక కాయంగా వచ్చాడే అనుకో, వచ్చే నష్టం ఏంటి అని చెప్తే ఉపకరణ చైతన్య భోగాది అన్నాడు. శరీరము, ఇవన్నీ అవయవాలు ఇవన్నీ ఉండి పని చేయాలి కదా. పని చేయాలంటే ఏం చేయాలి? భోగాది భోగం కలుగుతుంది. భోగం కలిగితే ఏంటి? శరీరం కోసం ఏం చేయాలి? తినాలి. మళ్ళాకైనా తినాలి. అన్నమయ కోశంలోకి రావాల్సింది ఎవరైనా తప్పదు. శరీరం అంటూ ధరించిన తర్వాత ఇవి తినకుండా ఎవరు బతకలేడు. శరీర ధర్మం అది. అసలు శరీరం అంటే ఏంటి? అందుకనే భీష్మాచార్యుని అడిగాడు ధర్మరాజు గారు, అయ్యా ఏంటి అసలు ఇది మా ఒక రహస్యమైన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చెప్పకూడదు అని అడిగితే ఆయన అన్నాడు, అహని భూతాన్ని గచ్చంతి యమ మందిరం
దేశాక తావు ఇచ్చంటికి మాసిచ్చం అంత పరమాన్నాడు. అనేక మంది రోజు శ్మశానానికి పోవడం చూస్తానే ఉన్నాము. కానీ ఉండాలేమనుకుంటాడు, నేను మాత్రం భూమి నాగటమ్మ వాడిని చూసి భూమి పక్కున నవ్వే, దానహీనుని చూసి ధనము నవ్వే. ఇట్లా అన్ని నా చేను నాది, నేను 10 ఎకరాలు సంపాదించానంటే ఆ చేతి దగ్గరికి పోయిన భక్తులల్లా చూసి నవ్వుతుందంటే నీకే తెరపించమంటావాడు, నువ్వు ఎవడో ఇందులో ఎన్నో వాడు, నువ్వు నా మీదకి ఎంతమంది వచ్చిపోయారు, నువ్వు కూడా ఎట్లా అని నన్ను నవ్వుతుందండి. నేను ఇంట్లో ఫోన్ చేసుకుని ధనం పెట్టి కూర్చున్నాడు చూడండి, ఎవరికి పిల్లి కూడా బెచ్చం పెట్టాడు. అలాంటి వాడిని చూసి ధనం ఏం చేస్తుంది అని ఒకే నవ్వుతుంది. అదేంటి అట్లా నవ్వుతున్నావు అంటే ఏం చేసుకుంటావు అనిపిస్తాడు నన్ను. ఇం కళ్యాణ్య జర మధ్యశ్యామంతానికి నియోజని పుణ్యా చిన్న క్షమానాయి కన్యాంధ్రా దీని సమన పశ్చేత బంధం జోడు వర్తస్తే రజ్జైన చక్రాన్ని మళ్ళీ ఉపక్షితంతరాయ. ఈ ధనం అనేది పైకి వెళ్తుంది, తిరిగి కిందకి వస్తుంది. వాళ్ళు నీ దగ్గర ఉంది, రేపు ఇంకోటి దగ్గర. ఇది ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండదు. అందుకనే మనుకలో మధుకలో మేఘో మానిని మదనో మరత్తు ఇవన్నీ శాశ్వతం కాదు, మారుతా ఉంటాయి. ఈ శాశ్వతమని నమ్ముకున్నవారు దెబ్బతింటావు. జాగ్రత్తగా హెచ్చరిస్తుంది. అన్యాయే నాగక లక్ష్మీకి ఈ అన్యానవసరం డబ్బుండాలని గౌరవిస్తున్నారు కాబట్టి నేను అన్యాయమైన సంపాదిస్తాను అని అన్ని కనిపించమని కోట్లు సంపాదిస్తారు. యామా లక్ష్మీకి పతయాలో దుష్టాన్ని చస్కంత 100 వృక్షం. ఇప్పుడు గంధపు చెట్టు ఉంది, గంధపు చెట్టుకి ఒక తీగ చుట్టుకుందండి. అది తెలుసుగా మీకు, మన రైతులకు తెలుస్తుంది. బంగారు చెట్టకి చుట్టుకుంటుంది, బంగారు తేజ, దాని పేరే బంగారు తేజ. అది మినప చేయలేంటి, ఇంకో చేయలేంటి, ఏ చేనులో ఏ చెట్టుకైనా చుట్టుకుంటుంది. ఇంకేం లేదు. చుట్టుకుని నువ్వు మొదలు తీసేసావనుకో, ఆ చెట్టును పట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ చెట్టులో ఉన్న రసాన్ని తీసుకుని పోతా ఉంది. అట్లాంటిదంట ఈ ధనం. అదేం చేస్తుంది, నీ కోరిక ప్రకారంగా నిన్నే చుట్టుకుని ఏం చేస్తుంది, నిన్ను నలిపేస్తుంది. నిన్నే చుట్టుకుని నిన్నే నలిపేస్తుంది. కానీ సంపాదించు, వద్దని చెప్పరు. మీరు చూస్తున్నారు కదా, మనం ఎవరి కోటీశ్వరుడు రోజుకి కోట్లు వస్తుంటాయి ఎవరికి. వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఇవన్నీ చూశారు కదా మీరు, అందరు చూశారు కదా. అంబారియా అంబారి ఏం దేనగాథ ఎంతుంది, ఏమి దేనగాథ కదా. అది లేకుండా రోజు హాయిగా కల్లో గంజో తాగి హాయిగా ఇంట్లో పడుకుంటున్నావే, నువ్వు గొప్పవాడుగా వాడు గొప్పవాడా అని ఎన్టీ రామారావుని పిలిస్తే, ఫోన్ చేసి పిలిస్తే రాలేదని ఏడుస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ చేసి పిలిస్తే, పరిమాణ ఫోన్ చేసి పిలిస్తే నాకు ఇప్పుడు కుదరదు అన్నాడంట. వీడు రాలేదే అని ఏడుస్తున్నాడు. అది కూడా చూపించారు మా పిల్లలు. నాకు ఏమిటండి ఇవన్నీ చూపిస్తారు, లోపల జరిగే మహిమను చూపిస్తుంటారు. ఇది మన పరిస్థితి. ఎంత ఉన్నదనుకోకండి, ఉన్న దాంట్లో మనం ఎంత సంతోషంగా ఉన్నాం. సంతత గృహమేది ఫలం కంత యుగడయంగనో అనుగన భార్యావంతుండవు వాడు దాంతుండు పుత్రవన్ను. ఎవరైతే అనుకూలమైన భార్య ఉన్నాడో ఇక వాడు చెప్పడానికి వీలైనంత భూలోక స్వర్గం ఏకేనాపి సుపుత్రేణ విద్యార్థేన సాధన ఆహ్లాదనం కులం సర్వం యథా చంద్రేణ సర్వరి. ఏమి వాళ్ళదంటే సంసారం అంటే, వాళ్ళదంటే తృప్తి కలిగిన జీవితం. అట్లా ఏంటంటే ఇది మనకి సమయము అవతల పడింది. అందరం గృహస్థులే, మీరు కూడా మీ పనులకు వెళ్ళాలి. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూజ్య పండితుల వారు మనకు జ్ఞాన గంగను ప్రవహింపజేస్తుంది. మనం దాంట్లో నీళ్ళపై కొట్టకపోతే సమయం చూసే స్థితిలో కూడా లేనటువంటి వారికి చాలా చాలా కృతజ్ఞతలు. బంధువులారా,
5వ రోజు, రేపు 6వ రోజు, ఎల్లుండి పొద్దున్నే సమాప్తమవుతుంది కనుక ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో పొద్దున కూడా వారి ప్రవచనం ఉంటుంది, సాయంకాలం అయితే చాలా విశేషంగా ఉంటుంది కనుక మీరంతా సకాలానికి వచ్చి ఈ కార్యక్రమంలో మీరు జ్ఞానాన్ని ఆర్జిస్తారని, మీ జీవితాలను ధన్యం చేసుకుంటారని నేను ఆశిస్తాను. రేపు ఉదయము పొద్దున 8 గంటలకు యజ్ఞం ప్రారంభించబడుతుంది కనుక యజ్ఞ యజమానులుగా పేరు రాయించుకున్న వాళ్ళు సకాలానికి 10-15 నిమిషాల ముందు వచ్చినట్టయితే కార్యక్రమాన్ని మనం సక్రమంగా నిర్వహించగలుగుతాం. అలాగే సాయంత్రం కూడా ఖచ్చితంగా 5:30 గంటలకు ప్రారంభిస్తాము యజ్ఞాన్ని. అందువల్ల ఒక 15 నిమిషాల ముందు రావాల్సిందిగా మనం. ఇంకోటి ఏంటంటే ఎల్లుండి ఎవరైతే ఈ వారం రోజుల నుంచి యజ్ఞ యజమానులుగా ఉన్నటువంటి దంపతులందరూ ఆదివారం నాడు ఉదయము పూర్ణావతి జరుగుతుంది యజ్ఞాన్ని. అయితే మనం యజ్ఞంలో కూర్చున్నటువంటి దాని ఫలితాన్ని పొందాలనుకుంటే మనం పూర్ణావతి కూడా మనము చేయాలి. అంటే మనం కూడా ఆవుకి ఎవరైతే యజమానులు కూర్చున్నారో వాళ్ళంతా ఆవుకి ఇవ్వాలి. అందుకని ప్రతి ఒక్కరు ఎవరైతే యజ్ఞంలో పాల్గొన్నారో ఈ వారం రోజుల నుంచి వాళ్ళంతా వచ్చి తప్పనిసరిగా యజ్ఞంలో పాల్గొని పూర్ణావతి ఇవ్వాలని నేను ఎంతో మనం